కొంతమంది అంటున్నారు కదా ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, గొర్రెలని బహుభయంకరమైన విమర్శనాత్మక దినాల్లో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆ గొర్రెకే పచ్చిక గల బయళ్ళు దొరికాయి, ఆ గొర్రెకే శాంతికరమైన జలములు దొరికాయి, ఆ గొర్రెకే ఏ అపాయములకు భయపడనంతగా ఆయన దుడ్డుకర్ర దండం ఆదరణ దొరికింది. ఆ గొర్రె తల మీద నిండుగా తైలము ప్రోక్షించబడింది. ఆ గొర్రెకే చిరకాలం యెహోవా మందిరములో నివాసముంచబడగలిగిన ఒక గొప్ప భాగ్యం దొరికింది. ఆ గొర్రెకే ఒక ద్వారపాలకుడు కూడా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే తలుపు తీస్తాడు, ఆయనే తలుపేస్తాడు. అంటే మనల్ని బయటికి వెలుపలికి నడిపించువాడు, బాహ్య స్వరూపమైన అంతరంగిక స్వరూపమైన సమస్తాన్ని కంట్రోల్లో ఉంచి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఆ గొర్రెకి ఇన్ని భాగ్యాలు కలిగాయి గనుక ఈ గొర్రె ఏమాత్రం సాధారణమైనది కాదు, ఇది నిత్య జీవమునకు చెందిన గొర్రె. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.